కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి 3 బృందాలు పర్యటిస్తున్నాయని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. నల్గొండ జిల్లా చిట్యాల పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లని పరిశీలించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను, వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకలను తెలుసుకోవడం కోసం బృందాలు పనిచేస్తున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ప్యాడీ డ్రైవర్స్ లేకపోవడంతో నష్టపోతున్నారని చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం కారణంగా అధిక నష్టం జరిగిందని చెప్పిన రామచంద్రరావు తడిసిన ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అతనితో పాటు కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నేతలు ఈ బృందంలో పాల్గొన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 బృందాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా వివిధ జిల్లాలు ఎక్కడైతే పంట నష్టమైందో మన వానంతోని, ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఒక కష్టాల్ని తెలుసుకొని వాటి గురించి మాట్లాడి రైతులతోని కలిసి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమేమి పనులు చేస్తున్నారు, ప్రభుత్వం ఎంతవరకు దాన్ని స్పందిస్తుంది అనే విషయాన్ని అన్ని కూడా కనుక్కోవడానికి ఈ యొక్క కేంద్రం వచ్చిన తర్వాత చూస్తున్నారు. మీ అందరికి అన్ని మొలకలెక్కినటువంటి ఒక ధాన్యం ఇది 15 రోజుల నుంచి ఇక్కడ వాళ్ళు పెట్టున్నారు. దీని మీద కప్పడానికి ప్రభుత్వం టార్పాలిన్ కవర్ ఎక్కడ కూడా కలిగించలేదు. సరే, టార్పాలిన్ కవరు లేకున్నా వాళ్ళు ఏదో కష్టాలు పడుతున్నారు. అమ్మాలనే టైంకు వాన పడితే నెక్స్ట్ దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోయి కొనేటోళ్ళు దొరకట్లేదు. అది దొరక్క ఆ మాయిశ్చర్ కంటెంట్ ఆర్పడానికి కూడా ఆ మిషన్లు ఏం లేవు, డ్రై చేయడానికి ఫ్యాన్లతోనే దాన్ని ఆరుతున్నారు. మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ ఈ రకమైన మొక్కలు వచ్చి ఈరోజు ధాన్యం అంతా కూడా సగం ధాన్యం ఎక్కువ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. కొన్ని ముక్కు అయినటువంటి ఒక విషయాలు చూస్తాను. ముక్కి దానికి ఎక్కడో పనికి కాకుండా అయిపోతుంది. రైతులు, చిన్నకారు రైతులు అందరూ కూడా, ఏదో పెద్ద పెద్ద రైతులు కూడా కాదు, ప్రభుత్వం కొనగనాలే మొత్తం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా అవి రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎఫ్సిఐ కొంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము దానికి కావాల్సిన వసతి ఇక్కడ నిర్మాణం చేయాలి. ఇక్కడ స్టోరేజ్ చేయడానికి వసతులు లేవు, టార్పాలిన్ సంబంధించినట్టుగా వాళ్ళ ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా రైతులకు తీసుకొచ్చే అమ్మటానికి సమయానికి కొనేటటువంటి ఒక వ్యవస్థ కూడా లేదు.